ఏదంటే ఓవరాల్గా రైటింగ్కి చాలా పవర్ ఉంది సినిమాలో. ఈ వెంకటేష్ మహా స్క్రీన్ ప్లే కొన్ని సీన్లో ఓకే ఫస్ట్ హాఫ్ డెల్గా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ డిసప్పాయింట్ చేస్తాడు మనల్ని. బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం బాగా ఎంగేజ్ చేస్తాడు కొద్దిగా. అండ్ క్లైమాక్స్ వచ్చేసి బాగుంటుంది. అండ్ సాంగ్స్ కూడా డైలాగ్స్ కన్వర్జేషన్స్ అన్నట్టు ఉన్నాయి. అంటే ఏదో సాంగ్లో కూడా కొంత మీనింగ్ ఉంది జరిగే ఫ్లోలో. స్క్రీన్ ప్లే ఇది పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అయితే కాదన్న. స్టోరీ రైటింగ్కి పవర్ ఉంది ఈ సినిమాలో. అండ్ దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే వేసుకున్నారు. అండ్ నాకైతే క్రిస్టోఫర్ నోలన్ సబ్జెక్ట్ అన్న ఇది. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ హాలీవుడ్ రేంజ్ సబ్జెక్ట్ అన్న. కొన్ని విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి హాలీవుడ్ రేంజ్ విజువల్స్ వస్తాయి. మనకి ఆ భవనం చుట్టూ తిరగడం కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఆర్ట్ వర్క్ కానీ ఎవ్రీథింగ్ వెల్ ఎస్టాబ్లిష్డ్. బట్ అందరికీ ఎక్కే సినిమా కాదు ఇది. ఫస్ట్ హాఫ్ డెల్లుడడం వల్ల ఫస్ట్ హాఫ్ చాలా డ్రాబ్యాక్ వచ్చేస్తుంది మనకి. సో ఆ డ్రాబ్యాక్తో సెకండ్ హాఫ్ చూడడం వల్ల డిసప్పాయింట్ అవుతారు కొన్ని మంది. బట్ నేనైతే డిసప్పాయింట్ కాలేదు, ఎందుకంటే నాకు సినిమా నచ్చింది. నా కాన్సెప్ట్ నేను యాక్సెప్ట్ చేశాను. ఓకే మన దగ్గర కూడా ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలి. ఇంతసేపు కమర్షియల్ ఫైట్సే కాదు, డిఫరెంట్ రైటింగ్కి కూడా పవర్ పెట్టాలి. మనం డిఫరెంట్ కాన్సెప్ట్ చేయాలి. ఫ్యామిలీ కష్టం అన్న. ఫ్యామిలీకి అంటే కొంతమంది ఎంజాయ్ చేయాలని వస్తారు కానీ బ్రెయిన్ పెట్టాలని రారు. ఓకే ఉన్నట్టు చెప్తున్నాను, నన్ను ఎవరైనా కొట్టినా చంపినా ప్రాబ్లం లేదు. నాకు రాజ్యాంగం తెలుసు, మా వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. ఫస్ట్ నేను ఈ సినిమాకి ఎందుకు వచ్చాను అనిపిస్తుంది బ్రో. ఈ సినిమాకి ఎందుకు వచ్చాను అనిపిస్తుంది. ఆయన 7 గెటప్లు వేసాడు, కమల్ హాసన్తో పోల్చారు మీ మీడియా వాళ్ళు అందరూ అనుకుంటే అసలు బోర్ అన్న. 15 మినిట్స్ తప్ప సినిమాలో ఏది బాగాలేదు. అసలు ఆయన రేంజ్కి ఇది కరెక్ట్ కాదండి. నేను తప్పు, మీరు ఇంకేదో బ్లఫ్ మాస్టర్ ఆడియన్స్ ఆదరించలేదు అన్నారు, కానీ దీని మీద అది 100 రెట్లు బెస్ట్ అండి. ఈ సినిమా అయితే మీరు ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ చేస్తారేమో నాకైతే నచ్చలేదండి. మీరు ఏమైనా అనుకోండి. స్టోరీ అసలు ల్యాగ్ అండి, ఫుల్ ల్యాగ్, చాలా ల్యాగ్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అతన్నే చూపిస్తారు. దానికి ఎందుకు ఇది ఒక షార్ట్ ఫిల్మ్ కింద తీస్తే అయిపోయి సినిమా. ఇది షార్ట్ ఫిల్మ్ కింద తీస్తే అయిపోద్ది. ఇంకా అంతకుమించి సినిమా ఏం లేదు. నాకు 200+ GST నాకు వేస్ట్. నాకు అదే బావర్ చికెన్ బిర్యానీ ఏముందండి ట్విస్ట్, అది జస్ట్ చెవిలో చెప్పేస్తాడు ట్విస్ట్. ట్విస్ట్ ఏదో కొత్తగా ఉంది, క్లైమాక్స్లో కొత్తగా అదే మనం అనుకున్నట్టు ఉండదు. కానీ నార్మల్ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చదు. నార్మల్ ఆడియన్స్ ఫుల్గా డిసప్పాయింట్ అవుతారు. ఇంకా ఎవడైనా కోపం ఉన్నోడైతే ముందే ముఖం మీదే నాకు డబ్బులు వేస్ట్, అనవసరంగా నా టైం వేస్ట్ అంటారు. సత్యదేవ్ గారు మీరు ఈ ప్రాజెక్ట్ ఎంచుకొని తప్పు చేశారు. ఒక నిజంగా డైరెక్టర్ గొప్పవారే, కానీ అంటే మహేష్ బాబు గారు ప్రెజెంట్ చేశారు కదా, అంటే ఆయన చెడ్డ పేరు ఇప్పుడు వస్తే ఆయన ఫ్యాన్స్ నన్ను కొడతారండి. నిజం చెప్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఏమున్నాయండి? ప్రొడక్షన్ వాల్యూస్ ఒక రూమ్లో 70% సినిమా అయింది. అది కాదని ఎవరైనా చెప్పండి, నేను వాళ్ళకి టికెట్ డబ్బులు ఇస్తాను. బయట సినిమా 30%, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అనిపిస్తుంది ఈ పర్సన్. నాకు ఇంకేముంది సినిమా, దీనికి ఎందుకు కమల్ హాసన్తో పోల్చడం? నేను 7 గెటప్లు వేసాను, అవసరమా? అంటే మాలాంటి వాళ్ళు సినిమాకి రప్పించడానిక? సినిమా బాగుంటే మేమే వస్తామండి డబ్బులు ఖర్చు పెట్టి. మాకు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏ సినిమాకి వచ్చినా ఇదే జరుగుతుంది. మాకు మంచి సినిమాలు తీయండి, లేదా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సత్యదేవ్ గారు ఎంతో ఒక రవిచేత తర్వాత కొత్తగా నాని తర్వాత వచ్చాడు అనుకుని మేము ఎంతో ఆనందపడ్డాం. మీరు ఈ ప్రాజెక్ట్ చేయడం ఏంటండి? భయ్యా సినిమా రావు బోదురు సినిమా చూశాను భయ్యా. ఇదో ఇంకంటే బాగుంది.